కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. అండ్ మనం చూస్తున్నాము కర్ణాటక క్విజన్. వీణా గారు మంచి వంటలు పరిచయం చేశారు. మరి ఈ రోజు వీణా గారి ఫ్రెండ్ మధు మనకి మంచి వంటల్ని పరిచయం చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. హాయ్ మధు గారు. హాయ్. నమస్కారం అండి. రండి ఇక్కడికి. సో మధు గారు, వీణా గారు 2 చక్కటి వంటలు పరిచయం చేశారు. అబ్బా సూపర్ టేస్టీగా ఉన్నాయి అండ్ మంచి ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్ తోని వెరైటీగా ఉన్నవి పరిచయం చేశారు. సో మేము కర్ణాటక వంటలు ఒక రేంజ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. అంటే చాలా బాగుంటాయి నిజంగానే. సో మీరేం పరిచయం చేయబోతున్నారు ఈరోజు? బద్నేకాయ హసిరు బఠానీ గుజ్జు. బద్నేకాయ అంటే వంకాయ బ్రింజాల్. ఓకే, ఆ తర్వాత ఇంకో పేరు చెప్పారు, అదేంటి? హసిరు బఠానీ. నాకు బఠానీ అర్థమైపోయింది. హసిరు అంటే గ్రీన్ కలర్. ఓకే, ఇది ఏ కలర్? బ్రౌన్. అది ఇంగ్లీష్ కలర్. తెలుగు కాదు, మీ భాషలో కన్నడలో కెంపు. కప్పు మతలబ్ బ్లాక్ కలర్. రెడ్ మిక్స్. బ్లాక్ రెడ్ ని వేసి కప్పులో వేసి మిక్స్ చేస్తే కప్పు కెంపు వచ్చింది. అదే వేసుకున్నారు. సో మీకు మధు గారు ఎలా ఫ్రెండ్ అయ్యారు వీణా గారు? టీచర్స్. మీరు టీచరా? యూర్ టీచర్? కొలీగ్స్. ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఫిజిక్స్. నాకు చాలా కష్టమైన సబ్జెక్ట్, దూరంగా ఉంటాను. ఓకే, నైస్ టు హ్యావ్ టీచర్స్ అండి. సో అంటే స్కూల్లో మంచి సబ్జెక్ట్స్ నేర్పించడమే కాకుండా ఇక్కడ మనకు వంటలు నేర్పించడం కూడా వచ్చారు. మరి మీరు తయారు చేయబోయే రెసిపీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో వంకాయలు అన్నారు కదా, వంకాయలు రెడీగా ఉన్నాయి. బఠానీ అన్నారు, బఠానీ రెడీగా ఉంది. బెల్లం కూడా వేస్తారా ఈ రెసిపీలో? బెల్లం ఇంపార్టెంట్. బెల్లం చాలా ఇంపార్టెంట్. బెల్లంలో ఐరన్ ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టవ్ వెలిగించండి. మీకు తెలుగు వచ్చు కదా? తెలుగు అర్థమవుతుంది, మాట్లాడలు కొంచెం ప్రాబ్లం. అంటే 1.5 years బిఫోర్ 1.5 years ఐ కేమ్ టు హైదరాబాద్. ఉండేవారు? బెంగళూరు. మీది బెంగళూరు. ఓకే, బెంగళూరు చాలా లైవ్లీగా ఉంటుంది. అసలు బెంగళూరు వెళ్తే హాలిడే అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు పుట్టింది ఎక్కడ? బిజాపూర్. అది ఎక్కడ? నేటివ్ నార్త్ కర్ణాటక. ఓన్లీ నార్త్ కర్ణాటక. మరి బెంగళూరులో ఏం చేశారు? బెంగళూరు జాబ్. I was working as software engineer. Then after baby I dropped it and had 3 years of break लिया. फिर बाद में as I joined as a lecturer in college. Then after coming over here, college would be far from my place. So my kid is UKG. So he will be coming at 1 o'clock. So I should take care of him by the time. So I joined the school which is nearby to my home. టీచర్ కదా? ఓకే, సో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత కాలేజ్లో లెక్చరర్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ బాబు స్కూల్ నుంచి 1 o'clock వచ్చేస్తున్నాడు బుడ్డోడు అని చెప్పి ఈమె స్కూల్లో టీచర్ అయ్యారు. సో మీది 1 o'clock అయిపోతుందా? ఐఎమ్ డూయింగ్ యాజ్ అ పార్ట్ టైం ఓన్లీ ఫర్ హాఫ్ డే. ఓన్లీ ఫిజిక్స్ ఫర్ 8, 9, 10th. ఓకే, ఆమె ఫిజిక్స్, నేను కెమిస్ట్రీ. మీ ఫిజిక్స్ నైస్ కాంబినేషన్. మీ ఫిజిక్స్ నా కెమిస్ట్రీ కలిపితే మనకి ఇప్పుడు వంట వస్తుంది. సో ఏం వేయాలి? ఫస్ట్ ఆయిల్ ఏనా? యాజ్ యూజువల్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కదా. ఆయిల్ హీట్ అవ్వాలి కదా. అయితే మీరు ఫిజిక్స్ అంటే సాఫ్ట్వేర్ లో వర్క్ చేశారు, అలాగే ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్తున్నారు. వంటల మీద మీ అనుభవం, ఇంట్రెస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నాను. అయితే ఈమెకు వచ్చిన కొద్దిపాటి రెసిపీస్ లో మనకు కొన్ని రెసిపీస్ ని పంచుతారేమో. ముందంతా ఇప్పుడు వంట చేసేవారు కదా? లేదు, మమ్మీ. ఓకే, ఇప్పుడు మీరే ఏమేమి చేయగలరు? అన్ని చేస్తాను ఇప్పుడు. ఫేమస్ కర్ణాటకలో జొన్న రొట్టి బోల్తే ఇధర్. జొన్న రొట్టి ఫేమస్. జొన్న రొట్టి వంకాయ గుజ్జు ఫేమస్. జొన్న రొట్టి కాంబినేషన్ మీరే చేస్తారు ఇంట్లో? ఇంకేం చేస్తారు? ఇంకా చపాతి, ఆల్ వెజ్. కర్ణాటకలో మాక్సిమం చాలా వెజ్. అవును, ఎక్కువ వెజిటేరియన్స్ అనుకుంటా. ఫస్ట్ ఏం వేసుకోవాలి? ఇదిగోండి స్పూన్. ఏం వేసుకోవాలి? జీరా, పోపు దినుసులా వేసుకోండి. కరివేపాకు. ఓకే,
అవి వేసుకున్నాక కరివేపాకు వేసుకున్నాక ఏం వేయాలి? ఆనియన్స్ వేయాలి. నేను వేయినా? అయితే స్పెషల్స్ అంటే ఏం చేస్తూ ఉంటారు? స్పెషల్ గెస్ట్ అంటే ఇప్పుడు నేను వచ్చాను మీ ఇంటికి, ఏం చేసి పెడతారు నాకు? నేను గెస్ట్. మీరు తెలుగు కదా, నేను ఇక్కడ కర్ణాటక స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అది చేసి పెడతాను. అంటే అబ్బా ఐటమ్ పేరు చెప్పట్లేదమ్మా, పేరు కానీ మనం కదా. స్వీట్స్ లో ఏం చేస్తారు? ఇది గ్రౌండ్ నట్ పరోటా అట్లా. గ్రౌండ్ నట్ పరోటా కొంచెం హార్డ్ గా ఉంది. ఇది అంత హార్డ్ గా కూడా లేదు, సాఫ్ట్ గా కూడా లేదు. పరోటా అంటే గోధుమ పిండితో? గోధుమ పిండిలో. చాలా పరోటా చూస్తాం కానీ గ్రౌండ్ పల్లీల పరోటా అంట. ఇట్లా ఏదో ఏమో పూరన్ పోలి అట్లా సేమ్ బొబ్బట్లు, సేమ్ అట్లానే అవుతుంది. ఏదో అట్లానే అవుతుంది. పూరన్ పోలి అంటే బొబ్బట్లాగే, బొబ్బట్లనే. తర్వాత కారంలో డిఫరెంట్ కర్రీస్. నాకు 1 కర్రీ చాలు. ఏదైనా మంచి కర్రీ విచ్ యూ లైక్. మీకు నచ్చింది? మాకు నచ్చిందంటే అన్ని చెప్తున్నారు. బిర్యానీ చెప్పట్లేదు. బిర్యానీ లేదు, అయితే క్యాన్సిల్, నేను రాను. టొమాటో. ఓకే, ఇంతసేపు నేను బిర్యానీ కోసం వెయిట్. బిర్యానీ లేదు. నేను వస్తాను మీ ఇంటికి, బిర్యానీ చేయండి. మీకు బిర్యానీ చేసి పెడతాను. ఓకే, మష్రూమ్ బిర్యానీ, ఓకే, పన్నీర్, వెజ్. మీరు వెజ్ కాబట్టి వెజిటబుల్స్ అన్ని వేసి బిర్యానీ వచ్చేసి. ఓకే. తర్వాత ఏం వేసుకోవాలి? టొమాటోల తర్వాత హరీ మిర్చ్. అంటే ఇదే కదా. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాక అది కట్ చేస్తారా? కొంచెం ఫ్రై చేస్తాను. ఎండుమిర్చి అవసరం లేదా? లాస్ట్లో వేస్తారా? ఓకే, మేము ముందే వేసేసుకుంటాం, మాకు తొందర ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఇవి కట్ చేయాలి. ఎలా కట్ చేయమంటారు? చిన్న పీసా పెద్దవా? చిన్న పీస్, పెద్ద పీస్? పెద్ద పీస్. బిగ్ పీస్. సో ఈ సైజులో కట్ చేసుకోవాలంటున్నారు ఈ రెసిపీకి. గుజ్జు, ఈ రెసిపీ పేరు గొజ్జు. సో కర్ణాటకలోని మీరు బెంగళూరులో ఉండేవారు కదా, మరి ఆ దగ్గర ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నాయా? ఏం చేయాలి దాన్ని చెప్పండి. క్లోజ్ చేసి. ఓకే, ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నాయా చూడటానికి? బిజాపూర్లో ఏంటది? గోల్ గుంబస్. ఓకే, అంటే మాన్యుమెంట్స్. और फिर ఇబ్రాహిం రోజా. ఓకే, అదేంటి ఇబ్రాహిం? అది కూడా అదే మాన్యుమెంట్. ఓకే, ఇంకా టోమ్ చేశారు. तो फिर బారాకమాన్. అదేంటి బారాకమాన్? బారాకమాన్ కూడా సేమ్ టోమ్ చేశారు. చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయండి. ఆదిల్ షాహి వాజ్ ద మెయిన్ Raja over there who was leading Bijapur at that time. Mysore Raja, Mysore Palace. Mysore Vade. Ayana king vere, ee king vere. ఓకే, సో ఇలాంటి ప్లేసెస్ అన్ని మాన్యుమెంట్స్ చూడాలంటే బిజాపూర్ వెళ్ళాలి. చూద్దాం ఒకసారి మూత తీసి. ఇప్పుడు ఏం వేసుకోవాలి ఇందులో? బఠానీ. ఓకే, సాల్ట్ అడిగారు కదా. ఉప్పు, వెల్లుల్లి వేసాము ఫస్ట్ వెల్లుల్లి ఎంత వేయమంటారు? సరిపోతుందా? ఓకే, ఇప్పుడు నేను ఉప్పు వేయినా? ఓకే, ఇంకా పసుపు ఉంది. పసుపు ఎప్పుడు వేయాలి? పసుపు అంటే ఏంటా? టర్మరిక్, హల్దీ. అది ఎప్పుడు వేద్దాం? లాస్ట్లో వేద్దాం. ఫిజిక్స్లో వేద్దామా? ఫిజిక్స్లో లాస్ట్లో వేద్దాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకేయాల్సింది ఏముంది? బెల్లం వేయాలి. ఓకే, ఈ మాత్రం బెల్లం. స్వీట్ కాదు కదా? స్వీట్ కాదు, కొంచెం టేస్ట్ కోసం. वो और फिर हल्दी दोनों डालेंगे साथ में. ఓకే, अभी डालें. చింతపండు రసము అలాగే పసుపు ఒకసారి వేసుకోవాలంట. కలిపేసుకోండి. మరి ఇప్పుడు వంకాయ ఉడకాలి కదా, కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుందాం. నీళ్ళు పోసుకుందామా?
సరిపోతాయా? ఓకే, కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతాయి. మధు గారు ఎక్కడి వరకు వచ్చింది చూద్దామా? గొజ్జు అంటే కర్రీ అయిపోయిందా? అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చేనా? ఎస్. సో కొత్తిమీర అన్నారు కదా, ఇప్పుడు వేసేస్తాను. ఓకే, మరి మన కర్ణాటక రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బద్నేకాయ హసిరు బఠానీ గొజ్జుకి కావలసిన పదార్థాలు: వంకాయలు 4, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బెల్లం 1/2 టీ స్పూన్, చింతపండు రసం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు. బద్నేకాయ హసిరు బఠానీ గుజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. తరువాత బఠానీలు, వెల్లుల్లి, ఉప్పు, బెల్లం, చింతపండు రసం, పసుపు, కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బద్నేకాయ హసిరు బఠానీ గుజ్జు రెడీ. సో మరి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అంటే వంకాయతో బఠానీ వేసుకొని తినడం, కాంబినేషన్ లో కుక్ చేసుకోవడం కామనే. మీరు ఇందులో బెల్లం వేసి చింతపండు రసం వేశారు కదా, మేము చింతపండు రసం వేస్తే పులుసులు చేస్తాం అన్నమాట. కానీ దీంట్లో వేసారు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ సూపర్ గా ఉంది. రొట్టితో బాగుంటుంది, రైస్ తో మరీ బాగుంటుందండి. రైస్ ఈటర్స్ అందరికీ కూడా ఇది రైస్ తో సూపర్ కాంబినేషన్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇందులో మనకి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. బెల్లం మేము చూపించినట్టుగా కొంచెమే వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసారనుకోండి మళ్ళీ ఇది స్వీట్ రెసిపీ అయిపోతుంది. సో కొంచెం బెల్లం, చిన్న కప్పుతోని చింతపండు రసం వేసుకోండి. సో నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? పరాటా డిష్. పరాటా, కొత్తిమీర హసిరు బఠానీ పరాటా. కొత్తిమీర అంటే కొత్తిమీర అని నాకు తెలిసిపోయింది. హసిరు బఠానీ అంటే పచ్చి బఠానీ పరాటా. అబ్బా, కన్నడ వచ్చింది నాకు. మీ స్కూల్లో కన్నడ టీచర్ ఉద్యోగం ఉంటే చూడండి, నేను వస్తాను. బెంగళూరులో, ఇక్కడ కాదు, ఇక్కడ ఎలాగో కన్నడ ఉండదు కదా, వచ్చినట్టే కదా, ఆల్మోస్ట్ వచ్చింది. 2 మాటలు నేర్చుకుని వచ్చిందంట. ఓకే, అయితే పరాటాలో చాలా వెరైటీ పరాటాలు చూస్తూ ఉంటాం. ఆలూ పరాటా చాలా ఫేమస్. అండ్ ఆలూ పరాటే కాకుండా మనం కాలీఫ్లవర్ తో పరాటా చేసుకోవచ్చు, అండ్ పనీర్ తో పరాటా చేయొచ్చు. మీకు ఏది దొరికితే దాంతో పరాటా చేయొచ్చు. ఏం లేదా, ఇంగ్రీడియంట్ ని గ్రైండ్ చేయడం, పరాటాలో మిక్స్ చేయడం, తయారు చేసుకోవడం. సో ఇలా పరాటాల్ని వివిధ రకాలుగా చేసుకుంటున్నారు, ఎందుకంటే ఈజీ టు క్యారీ ఇన్ ద బాక్స్ కదండి. అండ్ అలాగే చాలా మంది ఇళ్లలోని ఈ వెజిటబుల్ తిన్ను, ఆ వెజిటబుల్ తిన్ను అని పిల్లలు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అన్ని గ్రైండ్ చేసాం అనుకోండి, వాళ్ళకి తెలియదు అందులో ఏముందో. వాళ్ళకి ఇష్టమైన ఒక వెజిటబుల్ అందులో వేస్తాం అనుకోండి, దాంతోనే చేశారని తినేస్తారనమాట. సో మరి ఈమె గ్రీన్ పీస్ వేస్ట్ చేస్తానంటున్నారు. అది ఎలా ఉంటుందో, అసలు ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో పరాటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. గ్రీన్ పీస్ ఇవి బాయిల్డ్ అలా? బాయిల్డ్. సో బాగా బాయిల్ అయ్యాయి చక్కగా. ఇప్పుడు ఏం చేయాలి మనం? మిక్సీ జార్లో బాయిల్డ్ పీనట్స్, గ్రీన్ పీస్ ఆ మాత్రం సరిపోతాయా? ఇంకేం వేసుకోవాలి? హరి మిర్చి అంటే పచ్చిమిరపకాయలు. ఇదేంటి? పచ్చిమిరపకాయలు. మిర్చికాయలు కాదు, నేను కూడా అలాగే. మిరపకాయలు ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ ఇష్టం. తర్వాత గట్టిగా చెప్పచ్చు, జీరం అంటే జీలకర్ర. తర్వాత అల్లమ్మ, గరం మసాలా,
గరం మసాలా కూడా వేయాలా ఇందులో? ఓకే, నాకు గరం మసాలా వేస్తారని తెలియదు. ఫ్లేవర్, అరోమా అన్ని A to Z అన్ని వస్తాయి వేసుకుంటే. ఆమ్చూర్ పౌడర్ కొంచెం కట్ట ఓకే, కొత్తిమీర తెలుగులో. సాల్ట్ కొంచెం. అవన్నీ గ్రైండ్ చేస్తారా? ఓకే, మిక్సీ అక్కడ ఉంది, గ్రైండ్ చేసేసుకోండి. ఇది రెడీ అయిందా? తర్వాత మనకి ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఇది తీసేద్దాం పక్కకి. పిండి కలుపుకోవాలి. ఓకే, ఇదిగోండి బౌల్. వేయినా నేను హెల్ప్ చేయనా? చూడండి ఎంత వేయమంటారు? ఇందులో కూడా ఉప్పు వేస్తాం కదా, కొంచెం ఆయిల్. ఓకే, పరాటా కాబట్టి కొంచెం నూనె వేసుకుంటే బాగా లేయర్స్ వస్తుంది. కలిపేసుకోండి. కొంచెం నీళ్ళు కూడా పోయినా. అండ్ ఇది పేస్ట్ కూడా ఇందులోనే వేయాలి కదా? లేదు, సెపరేట్. ఓకే, బొబ్బట్టు చేస్తే బొబ్బట్లా. సో బొబ్బట్టు చేసుకున్నట్టుగా చేసుకోవాలంటే అండి, జనరల్ గా మనం ఏం చేస్తామంటే అందులో వేసి కలిపి చేస్తాం, అలా కాదు. సో రెడీ చేసేసారు మధు గారు. రెడీయా? అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనం తవా కూడా హీట్ చేసేసుకుందాము. రోటీలు చేసే ప్యానా తీసుకోండి, ఎంత కావాలో పరాటా చేయడానికి. సరిపోయిందా? ఓకే, ఈ ఫ్లోర్ కూడా కావాలేమో కదా పరాటా చేయడానికి. ఈ పక్కన పెడతాను మీకోసం. సో ఇలా చేసుకొని అది ఫిల్ చేసుకోవాలి. కొంచెం తీసుకోవాలా? ఎక్కువ? ఎంత పెడతారు? ఇది రోల్ ఎంత ఉందో అంత సైజ్ పెట్టుకోవచ్చు. ఓకే, పిండి ఫ్లోర్ కొంచెం పిండి వేసుకోండి. ఓకే, సో మధు గారు అయిపోయిందా? పరాటా రెడీయా? అయిపోయింది. ఇది కొంచెం మందంగా ఉండాలా? అంటే కొంచెం లావుగా. పరాటాలు కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది. ఆలు పరాటా అయితే మరీ లావుగా ఉంటుంది కదా, అందుకే 1-2 తింటే చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది. ఆయిల్ ఫ్రై చేసుకుందామా? ఆయిల్ వేయాలా? ఓకే, తీసుకో. ఇప్పుడే వేయాలా ఆయిల్? కొంచెం దాని మీద. ఫస్ట్ దీని మీద ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కాల్చుకోవాలి. ఏం పరాటాలు చేస్తారు అంటే? ఇప్పుడు గ్రీన్ పీస్ పరాటా చూపించారు మాకు, ఇంకా మీరు ఇంకేం చేస్తారు? మెంత్య ఆలు పరాటా చేస్తారు, మెత్తి పాలక్ పరాటా, గోబీ పరాటా. మొత్తం పరాటాలు లిస్ట్ అంతా వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు పరాటా ఇష్టమా బాగా? ఎప్పుడు లంచ్ కా లేకపోతే డిన్నర్ కా పరాటా? లంచ్ కూడా. మార్నింగ్ వెళ్ళేటప్పటికి ఇంత తయారు చేసుకుని వెళ్ళడానికి? రైస్ తక్కువనే, చపాతి, రోటీ, పరాటా ఇంతనే తింటారు. ఓకే, సో మరి డిన్నర్ లో ఓకే పరాటా రెండు వైపులా కాల్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది. సో మన గ్రీన్ పీస్ పరాటా రెండు వైపులా ఎర్రగా కాలిపోయింది. రెడీ కదా? రెడీ. సర్వింగ్ ప్లేట్ తెచ్చాను. యా, సో మరి మన పరాటా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కొట్టంబరి హసిరు బఠానీ పరాటాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్. కొత్తంబరి హసిరు బఠానీ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, కొత్తిమీర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, ఉప్పు, నూనె, కొన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని ఆ తర్వాత చపాతీ మిశ్రమంలో చిన్న పూరీల్లాగా తయారు చేసుకొని మధ్యలో బఠానీ మిశ్రమాన్ని పెట్టి పరాటాల్లాగా తయారు చేసుకొని తవాపై 2 వైపులా కాస్త నూనె వేసి ఎర్రగా కాల్చుకుంటే కొత్తంబరి హసిరు బఠానీ పరాఠా రెడీ.
మరి పరాఠాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో రెడీ, టేస్ట్ చేయండి. మీరు చేయండి, నేను చేస్తా. నాకు పరాఠా చాలా నుంచి ఇష్టం. చాలా గీ వేస్తే ఇంకా బాగుంటది. ఓకే, నెయ్యి వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుందంట. సో మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యితో చేసుకోండి. పరాటాలు చేస్తే మామూలుగా ఏదైనా కర్రీ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఇలా దేనైనా వెజిటేబుల్ని మనం యాడ్ చేసి వేసుకున్నాం అనుకోండి, స్టఫ్డ్ పరాటా చేసుకుంటే ఏ కర్రీ అవసరం లేదు. ఘీ, పికల్, చాలా టేస్ట్, చాలా బాగుంది. గ్రీన్ పీస్ బాగా బాయిల్ అయింది, సాఫ్ట్గా ఉంది. అందులో మీరు ఆమ్చూర్, గరం మసాలా, జీరా పౌడర్ వేశారు, పచ్చిమిర్చి. సో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఏం చేస్తుంటారు ఇంట్లో ఎక్కువ? బ్రేక్ఫాస్ట్ ఇలాంటి పరాటాలు. లంచ్లో ఏం ప్రిపేర్ చేస్తారు? లంచ్ చపాతీ, కర్రీ, రైస్, సాంబార్, పప్పు అన్ని చేస్తారు. ఓకే, సో మీ అబ్బాయి ఫేవరెట్ ఏంటి? చపాతీ. చపాతీ ఇష్టం, అందుకే ఈమె ఇన్ని రకాల పరాఠాలు అవి నేర్చుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ఇష్టం అంట. ఓకే, సో ఈ రోజు చూపించిన 2 వంటలు చాలా బాగున్నాయండి. కర్ణాటక రెసిపీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో వంకాయ కర్రీ కానీ, లేకపోతే ఇలాంటి స్టఫ్డ్ గ్రీన్ పీస్ పరాఠా కానీ ఇలాంటివి చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అండ్ అలాగే ఇంట్లో వాళ్ళందరూ హెల్దీ ఫుడ్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో మంచి మంచి వంటలు టేస్ట్ చేశాక అబ్బాబ్బా ఆకలి పెరిగిపోతుందండి. ఎందుకంటే ఎంత రుచికరమైన వంటలు తినాక, అలాగే బాలేంది తిన్నా అనుకోండి అబ్బా చాలే అనిపిస్తుంది. కానీ ఇంత టేస్టీ వంటలు చేస్తే నాకైతే ఒక 2-3 పరాటాలు తినాలని ఉంది. అండ్ వంకాయ కర్రీ ఎక్సలెంట్గా ఉంది. మీరు ఈ 2 కాంబినేషన్లో కూడా ట్రై చేయొచ్చు, లేదా ఓన్లీ పరాటా ట్రై చేసినా బాగుంటుంది, అండ్ సెపరేట్గా రైస్తో కర్రీ ట్రై చేసుకున్నా బాగుంటుంది. సో మంచి వంటలు పరిచయం చేస్తున్నారు కదా ఈ కర్ణాటక వాళ్ళు. మరి రేపు 2 చక్కటి వంటలు. రేపు నేను రాను, వీణా గారు వస్తారు. ఓకే, ఈమె స్కూల్కి వెళ్తారు, ఆమె స్కూల్ హాలిడే పెట్టి వస్తారు. రేపు వాళ్ళ పిల్లలందరూ హిట్లర్ వెళ్ళిపోయిందని పండగ చేసుకుంటారు, మేమేమో మంచి వంటను టేస్ట్ చేస్తాం. ఓకే, మరి రేపు మళ్ళీ 2 చక్కటి వంటలతో మళ్ళీ కలుసుకుందాం. వంటలు డాన్స్, యూ టేక్ కేర్, బై.